హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లిపాయలు, అల్లము, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి, పుదీనా, టమాటో, కొత్తిమీర. ఇవన్నీ ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 kg చికెన్, టెండర్ చికెన్. హాట్ స్టన్ కర్డ్ అనమాట, కొంచెంగా వేయాలి. అందుకోసం ఎగ్స్ 4 బాయిల్ చేసి పెట్టాను. బాస్మతి రైస్ ఫ్రెండ్స్, ఒక 40 మినిట్స్ అయింది. బాగా కడిగేసుకొని నీళ్ళలో నానబెట్టి పసుపు, ధనియాల పొడి, కారం, లవంగం పొడి, ఇంక వచ్చి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి వేయాలండి, బాగుంటుంది. ముంత మామిడిపప్పు అంటే కాజు, నెయ్యి, గీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాల్లో చేసుకునేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఇలా చేసుకోవాలి. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి బిర్యానీ. సో ఫస్ట్ గీ వేయాలా. ఆయిల్, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, స్టార్ పువ్వు, ఇలాచి, లవంగం, ఇవన్నీ ఇందులో వేసేయాలి. కాజు కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, బిర్యానీ అంటేనే బిర్యానీ ఆకు. చిన్న ఆకులు ఒక 3 వేసినాను. ఇవి అలా ఫ్రై అవ్వగానే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అన్నీ వేసుకుంటాం. ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఎడగొట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. పాస్ చేసి కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకుంటే అది కొంచెం వేగుతాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, గమ్మని వాసన వస్తుంది ఫ్రెండ్స్.
ఇది కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేస్తాము. చికెన్ ఆల్రెడీ బాగా కడిగి ఉంచుకున్నాము. బాగా కలిపేసుకున్నాము. ఇది కొంచెము ఈ ఆనియన్స్ ఈ మిక్స్లో అంతా కొంతసేపు అట్లా బాయిల్ ఉడికితే కొంచెం బాగా ముక్కలేకంతా ఇది ఎక్కుతుంది. కాసేపు అలా ఉడకబెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుందాం. పెరుగు వేసుకుందాం. కలిపెట్టుకునేసి కాసేపు మూత పెట్టుకునేసి ఒక 2 minutes ఇదంతా దాన్ని పెట్టేసి మళ్ళీ పొడులు చల్లుకుందాం. ఇప్పుడు ఇందులోకి లవంగం పొడి కొంచెం, కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కొంచెము మీరు బాగా కారం తినే వాళ్ళైతే వేసుకోండి. బిర్యానీ కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. కారం, ధనియా పొడి కొంచెమే, ఎక్కువ అవసరంగా, పసుపు, ఫుడ్ కలర్ అంతా ఏంటండి, పసుపు కారంకే వేరే మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ బిర్యానీ మసాలా ఉంటే వేయండి, కొంచెం ఉంటే వేసా, అవసరం లేదు ఉంటే వేస్తే బెటర్. ఇదంతా కలిపేసుకోవాలి. చూడండి దాంట్లో ఎన్ని నీళ్ళు ఊరినాయో చికెన్లో. బిర్యానీలో నీళ్ళు చూసి వేసుకోవాలా. నేను 3.5 కప్పు బాస్మతి బియ్యం వేసుకున్నాను. 3.5 కప్పే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 3 కప్పులు వేసుకున్నా సరిపోతుంది. లేదా బాగా ఉడకాలనుకునే వాళ్ళు కప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకుంటారు. కానీ దీంట్లో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కప్పుకు 1.5 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది. ఇందులో ఇంకా కొంచెం ఉప్పు, ఇంకా తగినంత ఉప్పు వేసుకొని, అప్పుడే కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసుకొని
ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేయడమే ఫ్రెండ్స్. అయిపోతుంది. 15 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇందులో ఏం వేయనవసరం లేదు. కలిపేసుకొని కాసేపు అయిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. రైస్ కుక్కర్లో పెట్టేసిన ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెలిగించడమే. ఇంకా అయిపోతుంది. అది అయితే బయట పొంగకుండా ఉంటుందని వెయిట్ చూడండి, కొత్త ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఊరికే ఇరిగిపోతాయి బియ్యము, కలబెట్టకూడదు. అదే ఉడికేటప్పుడు అదే సర్దుకుంటుంది. కాసేటికి అయిపోతుంది. ఎగ్ ఫ్రై చేశానండి, 4 ఎగ్స్ సైడ్కి. పెరుగు పచ్చడికి రైతాకి కావాల్సినవి పచ్చిమిర్చి, కీరా, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ ఆల్రెడీ కలిపేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని రైతా రెడీ చేసేసినాను. ఇంకా పైన సలాడ్ వచ్చి కీరా, ఆనియన్స్, లెమన్ బిర్యానీలో సైడ్కి అన్నీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, వామ్లోకి వచ్చేసింది. ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి బిర్యానీ ఏమైందో చూద్దాం. వావ్, వాట్ ఏ బిర్యానీ! లుక్, ఎట్లొచ్చింది చూడండి బిర్యానీ. సూపర్, బిర్యానీ రెడీ. బిర్యానీ, సలాడ్, ఎగ్, రైతా అన్నీ కలిపి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. అసలు పొడి పొడిగా. ఇప్పుడు ఇవన్నీ ఇలా ముద్ద పెట్టుకొని ఇలా తింటే ఎంత బాగుంటుందో.